ఇప్పుడు మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం వస్తుంది, ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వచ్చినప్పుడు మీరు అడిగే మొదటి ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అంటే అర్థమైపోయింది కదా, మనోళ్ళేనా ఇది అడుగుతారు. అంటే మనోళ్ళేనా అంటే మనిషిని కాకుండా కుక్క తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? మనిషేగా. కానీ మనోళ్ళేనా అనగానే దేంట్లోకి వెళ్తున్నారు మీరు? కులం అన్న దాన్ని మీరు ఆలోచిస్తున్నట్లయితే, దాని గురించి మీరు ఏదో విధంగా కొంచెం ముందుకెళ్తున్నారంటే, మీకు తెలుసో తెలియకో మనుధర్మాన్ని మీరు పాటిస్తున్నారు. సార్ నా మనుధర్మం తెలియదంటే నేనేం చేయను దానికి? నువ్వు పాటిస్తున్నావు దాన్ని. ఎందుకంటే ఆ మనుధర్మంలోంచి వచ్చింది కులాలు. సో వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు నాకు అనవసరం, అది వాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదని నాకు అనవసరం. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని అది చేస్తానంటే ఎలా కుదురుద్ది? అది ఎలా కుదురుద్ది? నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు బిడ్డవైతే, బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి? యూదుడని గ్రీస్తు దేశస్తుడని తారతమ్యం లేదు, అందరూ ఓటే క్రీస్తులో. ఖాళీ లేదు సార్ నేను అది తెచ్చుకుంటానంటే కనుక నీకు ఇశ్రాయేలీయులకి తేడా ఉంది న్యాయాధిపతుల కాలంలో. సేమ్ టు సేమ్. అర్థమైంది కదండి? ఇది ఒకటి. అంటే ఆల్రెడీ ఒక దేవుడిని తెచ్చిపెట్టుకున్నాం.